మౌత్, నీ నాలుక ఇప్పుడు ఏం చేస్తున్నావు, శుద్ధీకరించబడింది అని చెప్తున్నాడు. తర్వాత ఇవన్నీ మనం చూస్తాం, మీరు చదువుకోండి, నేను అంతా ఎక్కువగా వివరించడం లేదు. ఒక కార్యం అక్కడ ప్రభు చెప్తున్నారు. ఈ దర్శనం వింటేనే అక్కడ 2 కార్యాలు నుంచి ఏం చూస్తున్నాడు ఆయన చూస్తున్నాడు. ఫస్ట్ వచ్చి దర్శనం కండ్లను ఇంకా చూస్తున్నాడు. రెండోది ఏమంటే ఆయన శబ్దాన్ని విన్నాడు. 2 కార్యాలు చూస్తాం. ఫస్ట్ దేవుడు ఆయన్ని తాకినాడు. ఎట్లా అగ్గి తీసుకొని నా నా శరీరాన్ని పెట్టేటప్పుడు ఆయన నివృత్తి అవుతుంది, పాప క్షమాపణ అయింది అంటున్నాడు. ఆ దాన్ని చూసిన వెంటనే దేవుడు ఆ దర్శనాన్ని ఫస్ట్ చూసిన వెంటనే దేవుడు కూడా ఆయన ముడతాడు. ముట్టిన తర్వాత ఒక మాట వస్తుంది అక్కడ దేవుడు. ప్రతి మన అందరికి కూడా దేవుడు తప్పకుండా ఈ ఒక దర్శనం అనేది ఉంటుంది. మనకి దేవుని బిడ్డలు అందరికి తప్పకుండా దర్శనం వస్తుంది. ఎక్కడ వస్తుంది? దేవుని మందిరంలో, దేవుని సన్నిధానం ఎప్పుడు కూర్చొని ప్రార్థన చేస్తామో అప్పుడు వస్తుంది. ఇంకోటి దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి వాళ్ళని గుంపు గుంపుగా దేవుడు తెలుసుకుంటా లేదు. ఒక వ్యక్తి చాలు దేవుడు. అబ్రహాం చాలు తన రాజ్యాన్ని తీసుకొచ్చి. అబ్రహాం మూలంగానే యేసు వరకు దేవుడు ఏం చేశాడు? రాజ్యములు, న్యాయాధిపతులు, ప్రవాదులు అందరూ తీస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ప్లాన్ నెరవేరేటకు ఒక అబ్రహాం చాలు దేవుని ప్లాన్. అప్పుడు దేవుడు ప్రతి వారి జీవితంలో ఒక ప్లాన్ మనకి ఇచ్చినాడు. దేవుడు నాకు ఒక ప్లాన్ ఉంది, దేవుని గురించి నాకు ఒక ఉద్దేశం ఉన్నది. நம்ம ஒவ்வொருடைய வாழ்க்கையில ஒரு திட்டத்தை தேவன் வைத்திருக்கிறார். ఒక జీవితంలో దేవుడు నాకు ఒక దిట్టం దేవుడు ఇచ్చినాడా లేదా? మన అందరికీ ఒక దిట్టం దేవుడు పెట్టినాడు. మనం ఏమంటాడు బ్లూ ప్రింట్ అంటారు దాని గురించి. నా కోసము దేవుడు ఒక ప్రింట్ పెట్టినాడు. నేను ఏం చేయాలా, నేను ఎలాగ జీవించాలా, దేవుని కార్యం నా జీవితంలో ఎలాగ జరగాలా, దేవుడు ఎలా ఉపయోగపరచాలా, ప్రతి కార్యం కూడా దేవుడు లోకమంతా సృష్టి కాక ముందుగానే దేవుడు అని తెలుసుకున్నాడంట. హల్లెలూయా. ఈ ప్లాన్ అనేది ఇప్పుడు కాదు, ఇది నేను పుట్టుక ముందే, லோகம புட்டுக்கு முன்னே, உலகம் உருவாக முன்னே நம்மை நான் தெரிந்து கொண்டாரா? లేదా தாயின் கர்ப்பத்தில் உருவாக முன்னே கர்த்தர் என்னை தெரிந்து கொண்டார். తాయిన్ గర్భத்தில் இருக்கும் పోదే యెరెమియా చూడండి, తల్లి గారు ఉండినప్పుడే ప్రవాదిగా దేవుడు తెలుసుకున్నాడండి. హల్లెలూయా. ఈ ఉదయకాల మధ్యాహ్న సమయంలో నిన్ను నన్ను దేవుడు ప్రతి వారిని కూడా అలాగే తెలుసుకున్నాడు.